జీవాధిపతి, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానాధిపతి, మీ ఘనమైన శ్రేష్టమైన నామను బట్టి మనం స్తుతిస్తూ ఉన్నాం ప్రభువా. ఏవో తండ్రి, ఈ దినమధు నీ సన్నిధిలో నీ వాక్యంలోనికి మేము వెళ్తూ ఉన్నాం. నీ వాక్య సత్యములను మేము గ్రహించుటకు కృప చూపించి మీరే మహిమ పొందమని యేసు ఘననామను బట్టి మనం స్తుతించున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. మనం యోహాను రాసినటువంటి శుభవార్తను ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ యోహాను రాసినటువంటి శుభవార్తలో మనం 4వ అధ్యాయంలోనికి వచ్చాం. ఈ 4వ అధ్యాయంలో సమరయ స్త్రీని గురించినటువంటి కొన్ని విషయాలు మనం నేర్చుకోవడానికి దేవుడు సహాయం చేశాడు. ఇక సమరయ స్త్రీని విడిచిపెట్టి మనం ముందుకు వెళ్తూ మరొక సందర్భంలోనికి మనం వెళ్దాం. 4వ అధ్యాయము 48వ వచనంలో ఒక సంఘటన వ్రాయబడుతూ ఉంది. ఈ 4వ అధ్యాయంలో, ఈ 4వ అధ్యాయము మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఒక సందర్భం 46వ వచనం నుండి ఒక సందర్భం రాయబడుతూ ఉంది. ఇక్కడ మనం జాగ్రత్తగా వింటే యేసువారు సమరయను విడిచిపెట్టి ఆయన ఎక్కడికి వెళ్ళాడు? యేసువారు అసలు యూదయాన్ని విడిచిపెట్టి సమరయకి ఎందుకు వెళ్ళాడు? ఎక్కడికి వెళ్ళడానికి సమరయ గుండా వెళ్ళాడు? అంటే మీ దగ్గర ఆన్సర్స్ ఉంటాయి, కానీ నా దగ్గర ఏముండవు. నా దగ్గర సరైన క్వశ్చన్లు ఉండవు. మీ దగ్గర మాత్రం అన్నింటికి ఆన్సర్స్ ఉంటాయి. దేవునికి స్తోత్రం, చాలా సంతోషం. అందుకనే మీరు చాలా తెలివైన వాళ్ళు. మేము పౌలు గారు అంటారు, మీరు తెలివైన వాళ్ళు, మీరు తెలుగు తక్కువలు, మీ బుద్ధిమంతులు, మీ బుద్ధిహీనులు, మీరు బలవంతులు, మీ శక్తిహీనులు అంటాడు పౌలు గారు. అలాగా మీరు అందరూ తెలివైన వాళ్ళే. దేవునికి స్తోత్రం. జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తే యేసువారు గలిలయకి వెళ్ళాడు. గలిలయలో కానా అనేటువంటి ఊరిలో ఉన్నాడు. ఆ కానా అనేటువంటి ఊరికి ఇంచుమించు 37 కిలోమీటర్లు, ఇంచుమించు 37 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి కపెర్నహూము అనేటువంటి ఒక పట్టణం నుండి ఒక అధికారి యేసు ప్రభువుని నెత్తుకుంటూ వస్తే ఆయన వచ్చినటువంటి కారణం ఏంటంటే, యేసు వారు నెత్తుకుంటూ రావడానికి గల కారణం ఏంటంటే, ఆ అధికారి యొక్క కుమారుడు చావడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒక బలహీనత వచ్చి ఇబ్బంది పడతా ఉన్నాడు కనుక ఇతనికి అర్థమైంది, యేసయ్య దగ్గరికి వెళ్తే నా కొడుకు బాగుపడతాడని. కాబట్టి ఇంచుమించు 37 కిలోమీటర్లు అతను ప్రయాణం చేసుకుంటూ యేసు ప్రభువు వారి దగ్గరికి వచ్చి యేసు ప్రభువుని అడుగుతున్నాడు, ప్రభువా నా కుమారుడిని బాగు చేయాలి. ఇప్పుడు అవసరతతో వచ్చినటువంటి బిడ్డకు, లేకపోతే అవసరతో వచ్చినటువంటి అధికారితో యేసు వారు ఏం చెప్పాలి? నేను బాగు చేస్తానో, బాగు చేయనేనో, లేకపోతే ఇంకోటి అని చెప్పాలి కదా. ఆయన చెప్పాడు, కానీ అది చెప్పడానికి ముందు ఆయన ఒక బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చాడు, ఒక మాట చెప్పాడు. ఏంటో ఒకసారి మనం చూద్దాం. 48వ వచనాన్ని. యేసు సూచక క్రియలను, మహత్కార్యములను చూడకపోతే మీరు ఎంత మాత్రము కూడా నమ్మరని అతనితో చెప్పాడు. వెంటనే యేసు ప్రభువుల వారు గద్దించినట్లుగా, లేకపోతే గద్దించినట్లుగా వెంటనే ఆ యొక్క అధికారితో ప్రభువు మాట్లాడుతూ అంటున్నాడు, ఇదిగో మీకు సూచక్రియలు, అద్భుతాలు, స్వస్థతలు కావాలి. అవి లేకపోతే మీరేం చేయరు? నమ్మడరు. అంటే యేసు ప్రభువు నమ్మడానికి ఆ రోజుల్లో యేసుక్రీస్తు ప్రభువుల వారు ఖచ్చితంగా చేయాల్సినటువంటి ఒక పని ఏంటంటే సూచక్రియలు, అద్భుతాలు చేయాల్సి వచ్చింది. కానీ బైబిల్లో ఒక చక్కటి మాట అపోస్తలుడైన తోమాతో ప్రభువు వారు అంటాడు, చూచి నమ్మిన వానికంటే, ఆమేన్, హల్లెలూయా. ఎలాగట? చూచి నమ్మిన వానికంటే చూడకుండా నమ్మిన వాడే ధన్యుడు అంటున్నాడు. అంటే ఇప్పుడు సూచక క్రియలు చూసి, అద్భుతాలు చూసి నమ్మిన వాడు ధన్యుడా? వాక్యాన్ని విని నమ్మిన వాడు ధన్యుడా? హల్లెలూయా. అసలు వాక్యాన్ని విని ఏం నమ్మాలి? మనం ఏమి నమ్మాలని ప్రభువు కోరుకుంటున్నాడు? ఏమి ఆశించాలని, లేకపోతే మనం ఎలాగ ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడు? అసలు అద్భుతాల గురించి, ఆశ్చర్యకార్యాల గురించి, ఆయన చేసిన స్వస్థతల గురించి ఆయన ఏం ఆలోచిస్తూ ఉన్నాడు? ఆయన ఉద్దేశం ఏంటి? ఈరోజు మనం కొన్ని విషయాలు పరిశీలన చేయడానికి ప్రయత్నం చేస్తాం. ప్రియమైన దేవుడి బిడ్డ, యేసుక్రీస్తు ప్రభువుల వారు ఆయన చేసిన అద్భుతాలు కానివ్వండి, ఆశ్చర్యకార్యాలు కానివ్వండి, ఆయన ఎప్పుడు కూడా ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలని హైలైట్ చేయాలనో, ఉన్నతంగా చూడాలనో ఆయన ఉద్దేశం లేదు.
చూడండి, మత్తయి సువార్తలో అనుకుంటా ఒకసారి ఒక వ్యక్తిని ప్రభు బాగు చేసినప్పుడు, మత్తయి సువార్త 9వ అధ్యాయము 30వ వచనంలో చూడండి ఒకసారి. 9వ అధ్యాయం 30వ వచనంలో అక్కడ చూస్తే, అక్కడ యేసేవారు ఒక వ్యక్తిని బాగు చేశాడు. వాని కన్నులు తెరవబడ్డాయి. ఇది ఎవరికి తెలియకుండా చూసుకున్నాడని వారిని ఖండితముగా ఆజ్ఞాపించాను. జాగ్రత్తగా ప్రభువు చెబుతున్నాడు. ఒకరు బాగు చేసిన తర్వాత ప్రభు అంటున్నాడు, రైట్, ఇది ఎవరికి తెలియనివ్వద్దు. ఏది తెలియనివ్వద్దు? నన్ను యేసు ప్రభువులు బాగు చేశాడని చెప్పొద్దు. చాలా సందర్భాల్లో కూడా యేసు ప్రభువుల వారు ఇదే సందర్భాన్ని జ్ఞాపకం చేశాడు. ఏం చెప్పొద్దన్నాడు? నేను నిన్ను బాగు చేసినట్టు చెప్పొద్దు. అలా యేసు ప్రభు వారు ఎందుకు చెప్పొద్దన్నాడు అలాగా? అసలు యేసు ప్రభువుల వారు ఒకరిని బాగు చేసిన తర్వాత, ఒకరిని స్వస్థపరిచిన తర్వాత ఎందుకు చెప్పొద్దన్నాడు? ఎందుకు చెప్పొద్దన్నాడంటే, ఒకవేళ యేసు ప్రభువుల వారు నన్ను బాగు చేశాడు అని చెబితే, ఆ రోజుల్లో యేసువారు ఆయన చెప్పేటువంటి మెసేజ్ కంటే, ఆయన ఇచ్చే సందేశము కంటే, ఆయన చేసిన అద్భుతాల మీదే మనుషులు మనస్సును పెడతారు. హలో, అర్థమైందా మీకు? దేని మీద మనసు పెడతారు? ఇప్పుడు మీకు ఉదాహరణ చెబుతారు. అంటే ఏమనుకోబాకంటే, మనం పెళ్ళికి వెళ్తాం, మనకు ఎవడో వచ్చి పెళ్లి కార్డు ఇస్తాడు. ఇప్పుడు పెళ్ళికి వెళ్ళాలనుకున్నప్పుడు ఎప్పుడు వెళ్ళాలనుకుంటాం? మనం భోజనానికి వెళ్ళాలి. మనం భోజనానికి వెళ్ళాలనుకున్నప్పుడు ఎప్పుడు బయలుదేరుతాం? సెపరేటర్ బాబా, భోజన టైంకి ఎప్పుడు పెడతారు చూసుకుని, ఇంకా 12 అవదులే వెళ్దాంలే అనుకుని బయలుదేరుతాం. అదే కార్డు ఇచ్చిన వెంటనే ఖచ్చితంగా వీడి పెళ్ళి చూడాలి, పెళ్లి కూతురుని చూడాలి, పెళ్ళి ఎలా జరుగుతుందో చూడాలి అనుకుని డిసైడ్ అయ్యామనుకోండి, ఎప్పుడు వెళ్తాం? పొద్దున్న లేసి కంగారు, పెళ్ళి స్టార్ట్ అయిపోద్దేమో. మా పాస్ గారు అసలు మంచోడు కాదు, 10 గంటలకే మొదలెట్టేతాడేమో, వెళ్ళేటప్పుడు పెళ్ళంతా అయిపోతుందేమో, కంగారుగా బయలుదేరుతాం. అంటే మనస్సులో దేని మీద ఫిక్స్ చేసుకుంటామో, నువ్వు ఎంత డెకరేషన్ చెయ్యి, పెళ్ళిలో ఎంత హంగామా చెయ్యి, భోజనాలు ఫిక్స్ అయినవాడు భోజనాల గురించే మాట్లాడతాడు. ఇప్పుడు భోజనాల కోసం వెళ్ళాలనుకున్నాడు, భోజనానికి వెళ్ళాలని ఫిక్స్ అయ్యాడు. ఇక దేని గురించి మాట్లాడతాడు? డెకరేషన్ గురించి మాట్లాడే, ఏ చెడిగాడు రా, కొంత ఉప్పు ఎక్కువైంది, ఎవడో కుట్టాడు కానీ చిన్న మొక్కలు కొట్టాడు రా, ఇదే చెప్తాడు. అదే పెళ్ళి చూడాలని వెళ్ళాడు అనుకోండి, అప్పుడు ఏం చెప్తాడు? పెళ్ళి బాగా జరిగింది, పెళ్ళిలో ప్రసంగం బాగుంది, పెళ్ళి పాస్టర్ గారు ఎవరో కానీ బాగా చేశాడు, పెళ్ళి డెకరేషన్ బాగా చేశాడు, పెళ్ళి కూతురు బాగుందిరా అని చెప్తాడు. దేవునికి స్తోత్రం. మీకు అర్థమైందా? అంటే మనస్సు దేనికి ఫిక్స్ అయితే, మనస్సు దేని మీద ఫిక్స్ అయితే ఆ విషయం మీద ఆలోచిస్తారు. ప్రభువారు కూడా ఎందుకు స్వస్థత నేను చేశాను అని చెప్పొద్దన్నాడంటే, నేను చెప్పే మాటలు వినాలి, నా ఉద్దేశం వారికి తెలియాలి, నేను ఈ లోకానికి ఎందుకు వచ్చానో వారికి తెలియాలంటే నేను స్వస్థతలు చేస్తున్నానని లోకానికి చెప్పొద్దు అని ఆయన ఉద్దేశం. స్వస్థశాలకు వెళ్తాం, ఉదాహరణకి స్వస్థశాలకు వెళ్ళే వాళ్ళు దేనికోసం వెళ్తున్నారు చెప్పండి? ఎవరైనా వాక్యం వింటాడు? అక్కడ జాతరలా ఉంటుంది. వాక్యం చెప్పినంత సేపు జాతరలాగా తిరుగుతూనే ఉంటారు, తెచ్చుకున్న బాక్సులు తింటూనే ఉంటారు, ఈ పక్క నా పక్కన గిలుతూనే ఉంటారు, మొబైల్ తీసుకుని వాడు చూస్తూనే ఉంటాడు. అమ్మ స్వస్థత ప్రార్థనలు చేద్దాం అని తోడికి అలర్ట్ అయిపోతారు. ఎందుకని? వీడు ఎందుకోసం వచ్చాడు ఆడికి? వాడు ఎందుకోసం వచ్చాడో ఆ టైం వచ్చేసరికి అలర్ట్ అయిపోతాడు. దేవుని యొక్క ఉద్దేశము కూడా అదే. స్వస్థత కోసం నువ్వు రావద్దా? దేనికోసం రావాలంటే వాక్యము కోసము, యేసుక్రీస్తు ప్రభువు వారి లోకానికి వచ్చిన ఉద్దేశము తెలుసుకోవడం కోసం ఈ దేవునికి రావాలని ఆయన ఉద్దేశము. మరి యేసు ప్రభువు వారి లోకానికి ఎందుకు వచ్చాడు? గుడ్డోలు బాగు చేయడానికి వచ్చాడా? గుడ్డోలు బాగు చేయడానికి వచ్చాడా? అవటి వాటిని బాగు చేయడానికి వచ్చాడా? దయ్యాలు వెలగొట్టడానికి వచ్చాడా అంటే నో 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 నో, అది ప్రేమ కాదు, అది ప్రాధాన్యమైనది కాదు. ఆయన వచ్చిన ఉద్దేశాన్ని నెరవేర్చడానికి, ఆయన వచ్చిన పని నెరవేర్చడానికి, ఆయన దేవుడి కుమారుడని లోకానికి చెప్పుకోవడానికి ఆయన అద్భుతాలు చేశాడే తప్ప ఆయన స్వస్థతలు చేయడానికో లేదా అద్భుతాలు చేయడానికో రాలేదు. అర్థమైతే దేవునికి స్తోత్రం.
ఆయన ఎందుకు వచ్చాడు చెప్తాను చూడండి. లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనంలో చూస్తే, నశించిన దానిని వెతకి రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. యేసువారు ఎందుకు వచ్చాడండి? చెప్పట్లేదు. నశించిన దానిని వెతకి రక్షించడానికి వచ్చాడు. రెండవది విషయం చూద్దాం. యేసుప్రభువు తన స్వయంగా తను మాట్లాడిన విషయం మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనం అంటున్నాడు, అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చాను. హల్లెలూయా. అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం పెట్టడానికి వచ్చాడు. ఇది ఆయన ఉద్దేశం, ఆయన మిషన్. ఇది ఆయన ఉద్దేశము నశించిన దానిని వెతకి రక్షించి వారి కొరకు తన ప్రాణాన్ని పెట్టి వారిని పాపము నుండి విడిపించి వారిని నరకము నుండి విడిపించి వారిని పరలోక రాజ్యం చేర్చడానికి నా ద్వారా తప్ప ఎవడు కూడా పరలోక రాజ్యము చేరలేడు అని చెప్పి లోకంలో మనుషులను పరలోక రాజ్యానికి వారసులు చేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆమేన్. కానీ లోకం యేసయ్య దగ్గరికి ఎందుకు వచ్చింది? అక్కడ ఉన్న వారందరూ యేసుప్రభువు దగ్గరికి ఎందుకు వచ్చారు? చెప్పట్లేదు. స్వస్థతల కోసం వచ్చారు, బాగుపడడానికి వచ్చారు, అద్భుతాలు చూడడానికి వచ్చారు, ఆశ్చర్యకార్యాలు చూడడానికి వచ్చారు, దేవుని మేలులు పొందుకోవడానికి వచ్చారు. జాగ్రత్తగా వినండి. మరి యేసుప్రభువు వారు ఎందుకు స్వస్థతలు చేశాడు? ఒకవేళ ఆయన ఉద్దేశం స్వస్థతలు కాకపోతే ఆయన స్వస్థతలు ఎందుకు చేశాడు? 3 కారణాలు చెప్పి నేను ముందరకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. 3 కారణాలు చెప్తాను. 3 కారణాలు. మొదటి కారణాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, మొదటి కారణాన్ని చూస్తే అంటున్నాడు, ఆయన మొట్టమొదటిది ఆయన కన్నీకర్రపడి ఆయన స్వస్థతలు చేశాడండి. హలో, ఎందుకు స్వస్థతలు చేశాడు? మీరు ఎప్పుడు ఏ అద్భుతం చూసినా, ఏ కార్యక్రమం చేసినా, ఆయన ఏ పని చేసినా దానికి ముందు ఒక మాట ఉంటుంది. ఏమంటుంది తెలుసా? ఆయన కనికరపడి అని ఉంటుంది. హలో, ఏంటిదా? రోగంతో వచ్చిన చూసి కనికరపడి ఆయన వారిని ఏం చేసేవాడు? ఆమేన్. హల్లెలూయా. ఆయన దగ్గరకు వచ్చినవాడు ఏడుపుతూ వెళ్ళకూడదని ఆయన కనికరపడి వారిని బాగు చేసేవాడు. ఆయన దగ్గరికి వచ్చిన వారు ఒట్టిగా వెళ్ళకూడదని వారి మీద కనికరపడి వారిని బాగు చేసేవాడు. దేవునికి స్తోత్రం. నన్ను మాట చెప్పినామండి, దేవుని దగ్గరికి వచ్చినటువంటి మీ మీద కూడా ఆయన కనికరము దిగవచ్చునుగాక. మీరు కూడా ఆయన కనికరము పొందుకుందురుగాక. ఆయన కనికరము చేత మీరు స్వస్థపరచబడుదురుగాక. ఆయన కనికరము చేత మీరు విడిపింపబడుదురుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కనికరపడి బాగు చేశాడు. కనికరపడి. రెండవ విషయాన్ని కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. రెండవది, ఆయన ఎందుకు స్వస్థతలు చేశాడంటే, యోహాను రాసిన శుభవార్త 10వ అధ్యాయము 38వ వచనంలో చూస్తే, నేను తండ్రి ఏకమై ఉన్నామని తెలియడం కోసం, నేను దేవుని కుమారుడని తెలియడం కోసం ఆయన అద్భుతాలు చేయడం మొదలెట్టాడు. హలో, ఎందుకు? ఆయన దేవుని కుమారుడని, ఆయన తండ్రి ఏకమై ఉన్నారని, ఈయనలో దైవశక్తి దైవత్వం దాగి ఉందని లోకానికి తెలియడానికి ఆయన స్వస్థతలో చేయాల్సి వచ్చింది, అద్భుతాలు చేయాల్సి వచ్చింది. ఆయన స్వస్థతలు చేయడానికి గల ప్రధానమైన కారణాలు, ఒక కారణం ఏంటంటే ఆయన మనుషుల యొక్క శరీరం మీద అధికారం కలిగిన వాడు అని చెప్పడానికి ఆయన స్వస్థతలు చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. శరీరాన్ని బాగు చేశాడంటే ఆ శరీరం మీద ఆయనకి ఏముందండి? అధికారం ఉంది. ఆయన అధికారం లోకాన్ని చూపించడానికి మనుషుల్ని బాగు చేశాడు. మీకు ఇంకా మాట చెప్తాను, ఈ ప్రకృతి ధర్మం మీద ఆయనకు అధికారం ఉందని చెప్పి ఆయన నీటి మీద నడుచుకుంటూ వెళ్ళాడు. ఆయన నీటి మీద నడుచుకుంటూ వెళ్ళడం వల్ల మనకు అర్థమవ్వాల్సింది ఏంటంటే, ఆయన ఈ ప్రకృతి ధర్మం మీద అధికారము కలిగిన వాడు. దేవునికి స్తోత్రం. ఎలాగండి? చెప్పట్లేదు. ప్రకృతి ధర్మం మీద అధికారం కలిగిన వాడు. నీటి మీద నడవడం అంటే ప్రకృతి ధర్మాన్ని ఏం చేయడం? జయించడమే. ప్రకృతి ధర్మాన్ని జయించడమే. నీటి మీద ఎవరు నడుస్తాడండి? నడవగలిగిన సామర్థ్యం ఎవరికైనా ఉందా? లేదు. నో వన్ కెన్ వాక్ ఆన్ ద వాటర్. బట్ ఎవరు నడవగలరు? ఆ ప్రకృతి ధర్మాన్ని నిర్మించిన వాడు, ఆ ప్రకృతి ధర్మాన్ని సృజించిన వాడు మాత్రమే ఆ ప్రకృతి ధర్మాన్ని జయించగలడు, నీటి మీద నడవగలడు. అందుకనే యేసు వారు నీటి మీద నడుచుకుంటూ వెళ్ళి నేను దైవ కుమారునని నిరూపించుకున్నాడా. హల్లెలూయా. అంతేకాదు, ఈ పంచభూతాల మీద ఆయన కూడా అధికారాన్ని జ్ఞాపకం చేశాడు. ఎలాగో తెలుసా?
ఆకాశాన్ని నిమ్మలించాడు. ఎట్టని ఆకాశాన్ని గద్దించగానే ఆకాశంలో నుంచి వర్షం ఆగిపోయింది. సముద్రాన్ని గద్దించగా సముద్రము అలలు ఆగిపోయాయి. గాలిని గద్దించగా గాలి ఆగిపోయింది. దేవునికి స్తోత్రం. దాని అర్థం ఏంటి తెలుసా? అక్కడ శిష్యులు అంటారు కదా, ఈయన ఎవరో కానీ సముద్రం ఈయన మాట వింటుంది, గాలి ఈయన మాట వింటుంది, ప్రకృతి ఈయన మాట వింటుంది అంటున్నారు. ఈయన ఎవరో కానీ అన్నవాళ్ళు ఎవరో కాదు, యేసు శిష్యులే. దేవునికి స్తోత్రం. ఆయన శిష్యులు అంటారు ఈయన ఎవరో కానీ. అప్పుడప్పుడు మీరు కూడా అంటుంటారు సంఘ బిడ్డలు కదా, మీరంటే మీరే కాదు, ఏ సంఘంలో ఉన్న బిడ్డలైనా అలాగే అంటారు. ఏంటంటే ఈయన ఎవడోగానే పట్టుకుంటుందలరా బాబు అనిపిస్తుంది. దేవునికి స్తోత్రం. నిజం. దేవుడి పిల్లలు జ్ఞాపకం చేసుకుంటే ఆయన ప్రకృతి ధర్మమును జయించిన వాడు. అంతేకాదు, ఆయన లేని వాటిని ఉన్న వాటిగా సృజించగలిగిన శక్తిమంతుడు. హల్లెలూయా. లేని వాటిని ఉన్న వాటిగా సృజించగలడు. అది చెప్పడానికే 5 రొట్టెలు 2 చిన్న చేపల్ని ఎంతమందికి పంచిపెట్టాడు? హల్లెలూయా. ఆయన శక్తి మనకు అర్థమైపోతుంది కదా. అక్కడ ఆయన సృష్టిని ఎలా సృజించాడు? ఆయన ఏమీ లేని శూన్యములు అన్నిటినీ కలుగజేశాడు. అది ఆ శక్తిని తెలియపరచడానికి, ఆ సామర్థ్యతను చిన్నగా చూపించడానికి ఆయన ఈ భూమి మీద ఏం చేశాడు తెలుసా? 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి సరిపడినంతగా తయారు చేశాడు. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రొట్టె ఎలాగొస్తుందంటే, రొట్టె చేయాలంటే ఏం చేయాలి? చెప్పట్లేదు. మాకు తెలియదు రొట్టెలు ఎలాగ చేస్తారో, మీరు చెప్పండి. పిండి పిసకాలి, రొట్టెలు చేయాలి, దాన్ని కాల్చాలి, దాని పెద్ద ప్రాసెస్ ఉంటుంది కదా. కొంతమంది ఓవెన్లు పెడతారు, కొంతమంది ఏమో పొయ్యిల మీద పెడతారు, కొంతమంది ఇంకో దాని మీద పెడతారు. ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. ఇన్ని చేస్తే కానీ రొట్టె తయారవదు. మరి చేపలో దేవుడు ఆజ్ఞాపిస్తే చేప వచ్చేసింది అనుకుందాం, సముద్రంలో ఎగురు వచ్చేసింది అనుకుందాం. మరి ఎగురు వచ్చేసింది చేప తినేశారు పచ్చి పచ్చి చేపలో? చెప్పట్లేదు మీరు. మరి ఏ చేప తిన్నారంటారా? తినడానికి యోగ్యమైనది, తినడానికి పాత్రమైనది తిన్నారు కదా. అంటే తినడానికి అది యోగ్యంగా ఉందంటే, తినడానికి తగినట్టుగా ఉందంటే దాని అర్థం దాన్ని ఏంటి? కాల్చి ఉప్పు పట్టించి కదండి, నూనె పట్టించి కారం పట్టించి ఉంటారు. దేవునికి స్తోత్రం. అప్పుడు లేదా తిన్నారు నాకు తెలియదు, ఇప్పుడు వాళ్ళు తింటారు కాబట్టి అట్లా నేను మొత్తం ఇంత సిస్టమ్ జరిగి ఉంటుంది కదా. మరి ఇంత సిస్టమ్ జరగడానికి దేవుడు ఎలా తయారు చేశాడు? నో, అది మానవ శక్తితో జరిగింది కాదు, మానవ ఆలోచనతో జరిగింది కాదు, అది దైవ శక్తితో మాత్రమే జరగగలిగింది. దేవునికి స్తోత్రం. సృష్టిలో ఏమీ లేనప్పుడు మహాకాశం కలుగు చేసిన వానికి, ఈ సృష్టిలో నక్షత్రాలు కలుగు చేసిన వానికి ఆయన రొట్టెలు తయారు చేయడం పెద్ద విశేషమేమీ కాదు. అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ఆయన దేవుని కుమారుడని, ఆయన దేవుని శక్తి అని, ఆయనలో దైవత్వం ఉందని నిరూపించుకోవడానికి ఆయన 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచిపెట్టాడు. ఇంకా 12 గంపలు మిగిలిటట్టు చేశాడు. మరొకసారి 4,000 మందికి పంచిపెట్టాడు. 7 గంపలు మిగిలిటట్టు చేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయనకు ఈ సృష్టి మీద అధికారం ఉందని, ఆయన దైవత్వం కలిగిన వాడని, ఆయనలో ఉన్న వారికి, ఆయనతో ఉన్న వారికి, ఆయన చూసేవారికి, ఆయన కాలంలో ఉన్న మనుషులకు తెలియడానికి ఆయన అద్భుతాలు చేసాడే తప్ప ఆయన అద్భుతాల మీదే మనసు పెట్టాలనేటువంటిది ఆయన ఉద్దేశమో కాదు. దేవునికి స్తోత్రం. ఆయన ఉద్దేశం ఏంటంటే తెలుసా? ఆయన చేసిన అద్భుతాలను బట్టి, ఆయన చేసిన సూచక్రియలను బట్టి ఆయన ఎవరో తెలుసుకోవాలని దేవుని యొక్క ఉద్దేశము. కానీ మనుషుడు ఎక్కడ ఆగిపోతాడో తెలుసా? ఆయన చేసిన అద్భుతాల దగ్గర ఆగిపోతాడు తప్ప ఆయన ఎవరో గుర్తించే మనస్తత్వం మనుషులకి లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జాగ్రత్తగా మనం ఆలోచన చేద్దాం. మొదటిది, ఆయన కనికరపడి స్వస్థతలు చేశాడు, కనికరపడి అద్భుతాలు చేశాడు. రెండవది, ఆయన దైవత్వాన్ని నిరూపించుకోవడానికి, ఈ సృష్టి మీద ఆయనకు అధికారం ఉందని నిరూపించుకోవడానికి ఆయన స్వస్థతలు చేశాడు. ఇక మూడవది ఏంటంటే, ఆయన స్వస్థతలు అద్భుతాలు ఎందుకు చేశాడు తెలుసా? తన తర్వాత తన రక్తంలో కడగబడుతున్న సంఘము ఇలాంటి కార్యాలు చేయగలదు అని చెప్పడానికి ఆయన ముందుగానే మనకు ఒక మాదిరిని చేసి చూపించి వెళ్ళాడు. ఆమేన్. అంటే దాని అర్థం ఏంటి? బైబిల్లో ఒక మాట ఉంటుంది, ప్రభువారు చెప్తాడు ఆయన ఆరోహణానికి ముందు, ఇదిగో నా యందు విశ్వాసం ఉంచినవాడు నేను చేసిన వాటికంటే గొప్ప కార్యాలు చేయగలడు, చేస్తాడు. దేవునికి స్తోత్రం. అందుకోసం నేను మత్తయి సువార్త 18 వచ్చిన అంటాడు కదా, భూమి మీద ఎవరైనా సరే ఇద్దరు ఒక విషయంలో ఏకీభవిస్తే అది పరలోకమందున్న తండ్రి వలన మీకు దొరుకుతుంది అంటాడు.
అంటే భూమి మీద ఇంత రేకిపిస్తే చాలు, అది పరలోకముందున్న తండ్రి వలన మీకు దొరుకుతుంది. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పాలా? హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. అనగా సంఘముగా ప్రార్థన చేస్తే గుడ్డోళ్ళు చూపు పొందుకుంటారా? సంఘముగా ప్రార్థన చేస్తే గుడ్డోళ్ళు లేచి నడుగుతారా? సంఘముగా ప్రార్థన చేస్తే రుణభారాలు తీరిపోతాయి. సంఘముగా ప్రార్థన చేస్తే వర్షం ఆగిపోతుంది. సంఘంగా ప్రార్థన చేస్తే వర్షాలు వచ్చేస్తాయి. సంఘంగా ప్రార్థన చేస్తే చచ్చిపోయిన సైతము తిరిగి లేపబడతారా? హల్లెలూయా, హల్లెలూయా. సంఘానికి దేవుడు శక్తిని ఇచ్చేసాడు. సంఘానికి ఒక మాదిరిని చూపించి వెళ్ళాడు. నేను చేసిన పనులు మీరు కూడా చేయగలరు. అందుకోసం ఆయన అద్భుతాలు చేశాడు. సంఘానికి మాట చెప్తున్నాడు, మీరు అద్భుతాలు చేస్తున్నారు కదా, నేను అద్భుతాలు చేస్తున్నాను కనుక మీరు కూడా ఎక్కడ ఆగిపోవద్దంటే చెప్పట్లేదా? అద్భుతాల దగ్గర ఆగిపోవద్దు. అద్భుతాలు చూసి మీరు ఏం నేర్చుకోవాలంటే ఆయన నిజమైన దేవుడై ఉన్నాడనియో, ఆయన రక్షకుడై ఉన్నాడనియో, ఆయన నా పాపముల కొరకు మరణించాడనియో, ఆయన ద్వారా నేను పరలోక రాజ్యము చేరగలననియో మనం ఏం చేయాలి? నమ్మి విశ్వసించాలి. మీకు మంచి మాట జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. మాట ఏంటంటే, మనం ఎప్పుడైనా సరే ఎవరినైనా సరే ఒక విశ్వాసిని మనం జ్ఞాపకం చేసుకున్నాం అనుకోండి, ఆ విశ్వాసి దేవుణ్ణి, యేసును నిజమైన దేవునిగా అంగీకరిస్తే ఆ నిజమైన దేవునికి అంగీకరించినటువంటి ఆ వ్యక్తి వాని కోరికలు తీరకపోయినా, వారి ఆశలు నెరవేరకపోయినా దేవుణ్ణి ఎప్పటికీ ఎన్నటికీ విడిచిపెట్టరు. హలో, నన్ను ఈ మాట చెప్తా ఉన్నాను, మీకు అర్థమయ్యేటట్టు మాట చెప్తాను. ప్రస్తుతం చాలామంది గర్వాపసి అయిపోతున్నారు. గర్వాపసి అంటేనే మనకు తెలియదు. గర్వాపసి అంటే ఏంటంటే, ఎవరైనా హైందవ్యంలో నుంచి క్రైస్తవ్యంలోనికి మారారనుకోండి. హైందవ్యంలోనికి క్రైస్తవ్యంలోనికి మారిన వారు ఎవరైనా సరే ఒకవేళ మరలా తిరిగి హైందవ్యంలోనికి వెళ్ళిపోవాలనుకుంటే వాళ్ళు ఆహ్వానిస్తూ ఉన్నారన్నమాట. హిందువులు, రండి మళ్ళీ మా మతంలోకి వచ్చేయండి, మళ్ళీ మీ పుట్టింటికి వచ్చేయండి, మీ ఇంటికి వచ్చేయండి, తప్పూరు కుమారులాగా వచ్చేయండి అంటున్నారు. అలా ఒకవేళ ఎవరైనా మారిపోతే అది గర్వాపసి అంటారు. దానికోసం వీళ్ళు లెక్కలు చెప్తున్నారు. ఇగో ఈ నెల 1,00,000 మంది మారిపోయారు, పోయిన నెల 2,00,000 మంది మారిపోయారు. అదంతా ఉట్టిదే, అంత సీన్ లేదు. ఎందుకు లేదని చెప్పనా? నమ్మిన వారిలో గర్వాపసి అయ్యే వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళు చెప్పిన లెక్క అంతా లేదు. కానీ మొత్తం మీద గర్వాపసి అవుతున్నారు కొంతమంది అక్కడక్కడ. ఈ గర్వాపసి అయ్యే వాళ్ళు ఎవరో తెలుసా? స్వస్థతల దగ్గర, అద్భుతాల దగ్గర ఆగిపోయినాడు. ఈ స్వస్థతల కోసం, అద్భుతాల కోసం వచ్చిన తర్వాత దేవుడు ఆ స్వస్థతలు చేయకపోతే, ఆ స్వస్థతలు కొనసాగించకపోతే వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? దేవుడు లేడు, దెయ్యం లేదు, ఏసు బాబు లేడు. ఉదాహరణ చూపించాను. కడుపు నొప్పి కోసం అని దేవుని దగ్గరికి వచ్చాం. కడుపు నొప్పి తగ్గింది. మళ్ళీ బయటికి వెళ్ళి దరిద్రం అంతా తిన్నాం, మళ్ళీ కడుపు నొప్పి వచ్చింది. అంతే కదా, దరిద్రం అంతా తింటే కడుపు నొప్పి వచ్చింది. మరి కడుపు నొప్పి వచ్చిన తర్వాత ఏం చేయాలి? ఇప్పుడు మళ్ళీ అప్పుడు ఏమంటావంటే, మొన్న ప్రార్థనకి వెళ్ళాను, బాగు చేసాడు దేవుడు. అప్పుడు అలాగ అనిపించింది, అంతే, నాకు మళ్ళీ వచ్చేసింది కడుపు నొప్పి. యేసుబాబు నన్ను ఏం బాగు చేయలేదు. అద్భుతాలు వాడిని చేస్తాడు. ఆయన ఒక అద్భుతం చేసి ఏం చేస్తాడు తెలుసా? నిన్ను స్థిరపరచడానికి ప్రయత్నం చేస్తాడు, నువ్వు స్థిరపడాలని కోరుకుంటాడు. కానీ మనం ఏం చేస్తాం? పదే నా జీవితంలో మేలు జరగాలి, కీడు పోవాలి, మేలు జరగాలని ఆశపడుతూనే ఉంటాము తప్ప అసలు దేవుడు మన ఉద్దేశంలో, దేవుని ఉద్దేశంలో మనం ఎక్కడి వరకు వెళ్ళాలనుకుంటున్నాం అక్కడ వరకు వెళ్ళలేకపోతున్నాం. మీకు మంచి ఉదాహరణ చెప్తాను. ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా సరే, అమ్మ నువ్వు యేసుబాబుని ఎందుకు నమ్ముకున్నావు అని అడిగాడు అనుకోండి, మీ సమాధానం ఏంటి చెప్పండి? ఇప్పుడు మీ సమాధానం ఏంటి చెప్పండి అనుకోండి. మీరు నా కడుపు నొప్పి తగ్గితే యేసుబాబుని నమ్ముకుందాం అనుకున్నాను ఒకడు. ఇంకొకడు ఏంటంటే, నా కొడుకు పెళ్ళి అవుతే బాప్తిసం పొందేద్దాం అనుకున్నాను ఒకడు. ఇంకొకడు అంటాడు, నా కళ్ళు బాగుపడితే పొందామని అంటాడు ఒకడు. ఇంకొకడు అంటాడు, నా మనవరాళ్ళకి పెళ్ళి అవుతుంది. ఒక్కొక్కడు ఒక్కొక్క ఆశలు, ఒక్కొక్కడు ఒక్కొక్క కోరికలు. అయ్యా నువ్వు ఎందుకు బాప్తిసం పొందావు అంటే ఒక్కడు, ఎక్కడో ఉంటారు ఉండకుండా ఉండరు. ఏం చెప్పాలా? నువ్వు ఎందుకు బాప్తిసం పొందారు చెప్పండి. మీరు మిమ్మల్ని క్వశ్చన్ వేస్తాను.
స్వస్థతల కోసం యేసయ్య నమ్ముకున్న వాళ్ళు ఎంతమంది ఎక్కడ లేరా? రైట్. స్వస్థత కలిగితే దేవుని నమ్ముకున్నారు. ఇప్పుడు స్వస్థత కలగకపోతే దేవుని విడిపెట్టే వాళ్ళు ఎంతమంది ఎక్కడ? ఆడపిల్లలు పుడుతున్నారు, మగపిల్లలు పుడతలేదు. మగపిల్లలు పుడితేనే ప్రార్థనకు వస్తారు, పుట్టకపోతే రాననుకున్న వాళ్ళు ఎవరున్నారు ఇక్కడ? అలా నాకు పిల్లలు పుడతలేదు, పిల్లలు పుడితేనే ప్రార్థనకు వస్తాను, పిల్లలు పుడితేనే వస్తాను, పిల్లలు పుట్టకపోతే ఇంక రానా అనుకున్నాడు ఎవడ ఉన్నాడా? మీకు విషయం చెప్తాను. స్వస్థతలు జరిగినా జరగకపోయినా, మేలు జరిగినా జరగకపోయినా, అద్భుతాలు జరిగినా జరగకపోయినా, నేను యేసయ్యను రక్షకునిగా అంగీకరించాను. ఆయన కోసమే నా జీవితకాలం అంతా బ్రతుకుతాను. ఇది దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎలాగా? మేలు జరిగిన, మేలు అనుభవించిన, నేను అనుకున్నది జరిగినా జరగకపోయినా నా యేసయ్యను వెంబడించాను, నా యేసయ్యను రక్షకునిగా అంగీకరించాను. నా ప్రాణం పోయిన యేసయ్యను విడిచిపెట్టాను. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. నీకు మంచి మాట చెప్తాను. 1999 సంవత్సరం జనవరి 23వ తారీఖున ఒరిస్సా రాష్ట్రంలో ఒక భయంకరమైన సంఘటన జరిగింది. గ్రహం స్టైన్స్ అనేటువంటి ఒక దైవజనుడు ఉన్నాడు. ఈయన ఆస్ట్రేలియా నుండి మన భారతదేశానికి వచ్చి కుష్ఠవ్యాధిగ్రస్తుల మధ్యలో పరిచర్య చేస్తున్నాడు. ఆయనకి 2 పిల్లలు, ఒక భార్య ఉంది. పరిచర్య చేస్తున్న కాలంలో ఒకరోజు ఆ పరిచర్య ముగించుకొని తిరిగి వారి ఇంటికి వెళ్ళడం మానేసి అదే స్థలంలో వారు ఉండిపోయారు. అయితే పాస్టర్ గారు ప్రార్థన పెట్టించుకున్న వారి ఇంట్లో ఉండిపోయింది ఆవిడ. పాస్టర్ గారు 2 పిల్లలు వాళ్ళని తీసుకొచ్చినటువంటి వ్యాన్లో పడుకున్నారు. వారు వ్యాన్లో పడుకున్నారు, బాగానే ఉంది. కాసేపు అయ్యేసరికి, అర్ధరాత్రి అయ్యేసరికి కొంతమంది దుండగలు వచ్చి ఆ వ్యాన్ మీద పెట్రోల్ పోసి అంటించేశారు, కిరాతకంగా చంపేశారు. తన భార్య, నేను దేవుడి పని చేస్తున్నాను, దేవుని పని కొరకు కష్టపడుతూ ఉన్నాము, నా భర్త నా యేసయ్య కాపాడలేదా? నేను సేవ లేదు, దేవుడు లేడని వదిలిపెట్టేసిందా? చేపట్లేదు, మీరు విడిచిపెట్టలేదా? తన భర్త అగ్నిలోంచి కాపాడబడలేకపోయినా ఆమె దేవుని పని మానలేదా? ఇంకో విషయం చెప్తే, కొన్నాళ్ళకి ఆ దుండగులు ఎవరో దొరికారు, మరణశిక్ష విధించారు. అయితే గ్లాడిన్ అనేటువంటి ఆమె, ఆ యొక్క పాస్టర్ గారి యొక్క భార్య గ్లాడిన్, ఒక లేఖ రాసేదట. నా భర్తని పోగొట్టుకున్నాను, నా భార్య, నా బిడ్డల్ని పోగొట్టుకున్నాను. నా యేసయ్య నాకు నేర్పినటువంటి పాఠము క్షమాబుద్ధి. నా బిడ్డలను చంపిన వారిని నేను మరణము పొందాలని ఆశపడలేదు. వారికి మరణశిక్షను నేను క్షమాభిక్ష పెడుతున్నానని గవర్నమెంట్కి ఒక లేఖ రాసిస్తే ప్రభుత్వం మరణశిక్ష నుండి జీవిత ఖైదుకు మార్చింది వాళ్ళని. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందన్నమాట. ఆఖరుకి తన భర్తను, తన బిడ్డలను చంపిన వారిని క్షమించేటువంటి మనస్సులోనికి ఆమె వచ్చేసింది. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. ఈరోజు తన బిడ్డలను కాపాడలేదు దేవుడు, తన భర్తను కాపాడలేదు దేవుడు, స్టిల్ ఆమె యేసయ్యను వదలలేదు. నమ్మిలో దేవునికి స్తోత్రం చెప్పాడు. ఎందుకో తెలుసా? ఆమె డబ్బుల కోసం పరిచర్యలోకి రాలేదా? స్వస్థతల కోసం పరిచర్యలోకి రాలేదు? ఖ్యాతి కోసం పరిచర్యలోకి రాలేదా? మీకు ఇంకో విషయం కూడా చెప్తాను. ఆది అపోస్తుల కాలంలో దేవుని పరిచర్య చేసేటప్పుడు, దేవుని పని చేసేటప్పుడు, సంఘాలు విస్తరింపబడుతున్నప్పుడు సంఘానికి వ్యతిరేకంగా కూడా చాలా పనులు జరుగుతుండే. సంఘాన్ని ఒక చోట కూడుకొనిచ్చేవారు కాదు, ఆరాధన చేసుకొనిచ్చేవారు కాదు, ప్రార్థన చేసుకొనిచ్చేవారు కాదు, ప్రార్థనకి వెళ్ళనిచ్చేవారు కాదు, ఆరాధన చూడనిచ్చేవారు కాదు, పాటలు పాడనిచ్చేవారు కాదు. ఎవరైనా క్రైస్తవులు ఉంటే వెంటనే వారిని భయంకరంగా చంపేసేవారు. నా దగ్గర ఒక పుస్తకం ఉంది, హతసాక్షులు అనే పుస్తకం. ఆ పుస్తకంలో ఎలాంటి శిక్షలు వేసి వాళ్ళు చంపారో చాలా చాలా స్పష్టంగా రాశారు వాళ్ళు. దేవుని చిత్తమైతే కొన్ని మీకు జ్ఞాపకం చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. అందులో రాసినటువంటి ఒక చిన్న యథార్థ సంఘటన మీకు జ్ఞాపకం చేస్తాను. ఒక యథార్థ సంఘటన జ్ఞాపకం చేస్తాను. ఒకసారి ఒక కుటుంబాన్ని పట్టుకున్నారట. ఒక కుటుంబాన్ని పట్టుకుని
వీధిలోకి తీసుకెళ్ళారు. రైట్, యేసు దేవుడని ఒప్పుకుని మీరున్నారు, ఇప్పుడు యేసుని విడిచిపెడితే మీరు బతుకుతారు లేకపోతే చంపేస్తాం అన్నారట. వీళ్ళంటున్నారట, మమ్మల్ని చంపినా మేము యేసును విడిచిపెట్టాం. హలో, మమ్మల్ని చంపినా యేసయ్యను విడిచిపెట్టాం. ఎందుకు విడిచిపెట్టరా అంటే మేము అద్భుతాల కోసం యేసే దగ్గరికి వెళ్ళలేదు, సూచక్రియల కోసం యేసే దగ్గరికి వెళ్ళలేదు. ఆయన దేవుడు గనుక, ఆయన ఒక్కడే దేవుడు గనుక ఆయనను అంగీకరించి యేసును వెంబడించామన్నారట. దేవునికి స్తోత్రం. మీకు మంచి మాట చెప్పనా, ఈ సందర్భంలో ఒక విషయం చెప్తారు. చాలామంది ప్రబుద్ధులు ఉన్నారు చూడు, చాలామంది తెలివైన వాళ్ళు, మహాజ్ఞానులు. ఎంత జ్ఞానులు అంటే వాళ్ళు చెప్పే వేసే క్వశ్చన్ చెప్తాను చూడండి. యేసు ప్రభుల వారి శిష్యులు వారి జీవితకాలంలో ఎప్పుడైనా సరే యేసు ప్రభుల వారు క్రిస్మస్ చేశారా? మరి అపోస్తులే చేయలేదు, నువ్వు ఎందుకు చేస్తున్నావు అని అడుగుతున్నారు. యేసు ప్రభుల వారి శిష్యులు ఎప్పుడైనా సరే యేసు వారి పునరుత్థానాన్ని జ్ఞాపకం చేసుకుని పండగ చేశారా? నువ్వు ఎందుకు చేస్తున్నావు? ఈ ప్రశ్న తెలివైన వాళ్ళు, ఈ జ్ఞానవంతులు, వారి జ్ఞానానికి దండయ్య. దేవునికి స్తోత్రం. ఈ జ్ఞానంతో వీళ్ళు కళ్ళు మూసిపోయాయి. ఏం కళ్ళు మూసిపోయి తెలుసా? అసలు ప్రార్థన ఎట్టుకోవటానికి దిక్కులేదురే బాబట్టి పండగ ఎక్కడ చేస్తారంటే అలా అర్థమవుతుందా మీకు? ఆది అపోస్తుల కాలంలో ప్రార్థన పెట్టుకోవడానికి ఒక చోట కూడి గట్టిగా పాటలు పాడి ప్రభువును ఆరాధించడానికి దిక్కులేదు, ఆరాధన చేయడానికి అవకాశం లేదు, పాటలు పాడుకోవడానికి అవకాశం లేదు, నేను క్రైస్తవులను ధైర్యంగా చెప్పుకోవడానికే అవకాశం లేదు. అలాంటి పరిస్థితుల్లో సంఘం ఉంటే అంటే వీడికంటే ఏం చేయాలంట చెప్పట్లేదు. ఈ మహాజ్ఞాని కంటే ఏం చేయట్లేదు, ఇలా పండగ చేయట్లేదు. వాళ్ళు ఎందుకు చేయలేదు పండగ? ఈ మహాజ్ఞాని దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలా ప్రార్థించుకోవడమే గొప్పతనం రా బాబా అంటే. అలాంటి సందర్భంలో ఒక కుటుంబాన్ని తీసుకొచ్చి వీధిలో నిలబెట్టి, మీరు యేసయ్యను వదిలిపెడితే మేము మిమ్మల్ని వదిలిపెడతామంటున్నారు. అప్పుడు అలా అంటున్నారు, మేము చచ్చినా యేసయ్యను విడిచిపెట్టాం. అందులోంచి ఒక అతను పరిగెత్తుకుంటూ వచ్చి తల్లి ఒడిలో ఉన్నటువంటి బిడ్డను లాక్కోవడానికి జుట్టు పట్టుకుని లాగుతున్నాడట. ఎప్పుడైతే జుట్టు పట్టుకుని లాగాడో, బలంగా లాగాడేమో కోపం మీద, ఆ యొక్క చిన్నపిల్లడు యొక్క జుట్టు ఈ చర్మముతో పాటు ఊడొచ్చేసేదట. చర్మంతో పాటు ఊడొచ్చేస్తే తలలో నుంచి రక్తం కారుతా ఉంది. అమ్మా అని ఏడుస్తున్నాడట. వాళ్ళ తల్లి అందట, నాయన ఒక 2 నిమిషాలు ఓపిక పెట్టు. ఈ 2 నిమిషాలు అయిపోయాక ఏ తల మీద నుంచి అయితే నీ రక్తం కారుతుందో అదే తల మీద ప్రభువు నీ కోసం జీవకిరీటాన్ని పెట్టబోతున్నాడు అందట. చెప్పకూడదామా? సాధ్య సంఘంలో కూర్చున్నా. హల్లెలూయా. ఎలాగట? మన యేసయ్య అద్భుతం చేస్తాడయ్యా, మన దేవుడు ఇప్పుడు అద్భుతం చేస్తాడు, యేసయ్య వచ్చి వీళ్ళందరినీ చంపేస్తాడు అందా. చెప్పట్లేదు మీరైతే ఏమంటారు? యేసుబాబు వచ్చి ఇప్పుడు నేను చంపేతేనే మేము యేసుబాబుని నమ్ముకుంటాం, లేకపోతే నమ్ముకో. నాకు పిల్లలు ఇస్తేనే దేవుని నమ్ముకుంటాం, లేకపోతే రాను ప్రార్థనకు అంతే. అదే నాకు కడుపు రేపు తగ్గితేనే ప్రార్థనకు వస్తాను, రాకపోతే రానా. నువ్వు రాకపోతే యేసుబాబుకి ఏదో ఉలికిపోతున్నట్టు పాపం, నువ్వు రాకపోతే యేసుబాబు బాధపడిపోతున్నట్టు కదండి. మీకు విషయం చెప్పనా, మీరు రావాలని ఆయన కోరుకుంటున్నాడు తప్ప మీరు మానేసి ఇంటికాడ కూర్చోవాలని ఆయన కోరుకోవట్లేదు. మీరు అంతకే మొండికి ఇచ్చి ఇంటికాడ కూర్చుంటే ఆయన బాధపడేది ఏమీ లేదు. ఆయన నీకోసం ప్రాణం పెట్టాడు, నీకోసం త్యాగం చేశాడు. ఆయన ఉచితంగా నీకు రక్షణ ఇవ్వడానికి, పరలోక రాజ్యాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. తీసుకుంటామో తీసుకోకపోవడం ఎవరిష్టం అండి? చెప్పట్లేదు, మన ఇష్టమే. అర్థమైతే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ప్రార్థన మానేతే ఆయన కంగారు పడిపోయి బాబోయ్ ఈ వ్యక్తి ప్రార్థన మానేస్తుందేమో, అందుకోసం ఇప్పుడు అతనే ఈ మనిషికి ఏం కావాలో ఇచ్చేద్దాం అనుకుంటున్నాడేమో అనుకోడు. అలా కంగారు పడి కూడా ఎవడో ఉన్నాడంటే పాస్టర్ తప్ప ఎవడో కంగారు పడ. హల్లెలూయా. మీరు ప్రార్థన మానేతే కంగారు పడితే మేమే. ప్రార్థన మానేతే పరిగెత్తుకుంటూ వచ్చి, అయ్యా ఎందుకు మానేసావు ప్రార్థన, నువ్వు మానకూడదమ్మా ప్రార్థన, నువ్వు నాదేం తప్పుంటే క్షమించమ్మా, ప్రార్థన మానుకోవచ్చే అని మేము అడుగుతాం. కారణం ఏంటో తెలుసా? మా బాధ కూడా ఏదో మీరు వచ్చేయాలను మీరు ఓడపొడిచేస్తారని కాదా. ఒకరోజు పరలోకంలోకి వెళ్ళిన తర్వాత దేవుని యొక్క సింహాసనం ఎదుట మేము నిలబడిన తర్వాత, దేవుని సింహాసనం ఎదుట నిలబడిన తర్వాత ప్రభువు నన్ను అడుగుతాడు, ఇదిగో తప్పిపోయిన గొర్రె దగ్గరికి వెళ్ళావా
అర్థం అవట్లేదు. తప్పిపోయిన గొర్రె దగ్గరికి వెళ్ళావా? దారి తప్పిపోయి పడిపోయిన గొర్రెని ఆదరించావా అని ప్రభు మమ్మల్ని అడుగుతాడేమో అని భయం వేసి వస్తున్నాం తప్ప, లేకపోతే మీరు పోషించకపోతే దేవుడు ఎలా పోషిస్తాడు? చెప్పట్లేదా? మేము వెళ్తే ఇక పెద్ద గేరా, మేమంటే నేను ఒక్కనే కాదమ్మో, ఎవడైతే వాక్యం వింటున్నాడో వాళ్ళందరికీ చెప్తున్నాను నేను. ఇవాళ వినేవాడు, రేపు వినేవాడు, టీవీలో వినేవాడికి చెప్తున్నానా? నువ్వు రాకపోతే పాస్టర్ గారికి ఒరిగేది లేదు, సేవకుడికి దేవునికి ఒరిగేది లేదు. నష్టమో లేదా? నష్టమంతా ఎవడికి చెప్పు? చెప్పట్లేదా? అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. నువ్వు ఇచ్చే 10 రూపాయల కోసం 100 రూపాయల కోసం పాస్టర్ గారు వచ్చేసి ఏంటనుకున్నా, మరి నేను మానేస్తే పాస్టర్ గారు వచ్చి బతివాళ్ళాడు కాబట్టి వచ్చాను. అల్లా నేను రాకపోతే పాస్టర్ గారు బతుకుతాడేంటి? మరి అందులో వచ్చాడు నా దగ్గరికి అనుకుంటున్నాను. నువ్వు నేనేమనుకుంటున్నావు? చెప్పట్లేదా? ఏడ్చావు. నీకోసం కాదు వస్తున్నానా, ఎవరి కోసం వచ్చానా? ఓసారి దేవుని ఎదుట నిలబడి, చెప్పట్లేదు మీరు, దేవుని ఇక్కడ నిలబడి లెక్కప్పు చెప్పుకోవాలి. ఆ లెక్కప్పు చెప్పుకోవడానికి భయపడి వస్తున్నాను నేను దగ్గరికి. అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పు. నువ్వేమనుకున్నావు? పాటగా నా కాల్ దగ్గర తీసి తెచ్చుకున్నాను. నేను ఏంటనుకున్నా మరి నువ్వు అనుకుంటున్నావు. దేవునికి స్తోత్రం. నువ్వు ఇవ్వకపోయినా, నువ్వు కానుకలు ఇవ్వకపోయినా దేవుడు మమ్మల్ని ఎలా పోషించాలో చెప్పట్లేదు మీరు. మీరు ఏమనుకుంటారంటే మేము ఇచ్చే 10 రూపాయల కోసం వస్తుందంటే 10 రూపాయలు వారానికి ఒకసారి 10 రూపాయలు పట్టుకొచ్చి తీసుకా చెయ్యి, రేపు బాగా వస్తావా పాయికి ప్రార్థనగా, సోమవారం రావా, 7 అది వెళ్ళిపోతా. మా మీద పెత్తనం ఏంటో. దేవునికి స్తోత్రం. నేను ఈ మాట చెప్తున్నాను. ఏలియాను కాకోలంతో పోషించాడు. 20 లక్షల మంది జనాంగాన్ని దేవుడు ఆకాశం నుండి మన్నాను కురిపించి పోషించాడు. పూరేలను కురిపించి బండ నుంచి నీరు రప్పించి. స్తోత్రం. మీరెవరు డబ్బులు ఇవ్వకపోయినా రోజు మా గ్రౌండ్లో పూరేలు పడిపోతాయి. మా గ్రౌండ్లోనే. మళ్ళీ దేవునికి స్తోత్రం. దాని కూడా లెక్క ఉందండో. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుడి బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుంటే నీ విశ్వాసానికి ఆధారం ఏంటి? నువ్వు యేసును నమ్మడానికి గల కారణం ఏంటి? నీకు కలగవలసిన స్వస్థతలా, నీవు ఎదురు చూస్తున్న మేలులా, లేక నువ్వు యేసును రక్షకుడిగా అంగీకరించి ఆయన ఒక్కడే దేవుడని యేసు దగ్గరికి వచ్చావా? ఆయన ఒక్కడే దేవుడని యేసు దగ్గరికి వస్తే శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా, శోధనలు కలిగిన, వేదనలు కలిగిన ఆయనను విడిచిపెట్టకుండా బ్రతుకుతావు నువ్వు. ఆమేన్. మరణమైన ఆయనను విడిచిపెట్టని క్రైస్తవుడిగా బ్రతుకుతావు. అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పాలా? హల్లెలూయా. నన్ను ఈ మాట చెప్పినామంటే కొన్నాళ్ళకి ఖచ్చితంగా నీ దగ్గరికి వస్తాడు. అక్కడ ఖచ్చితంగా నీ దగ్గరికి వస్తాడు. నీ దగ్గరికి వచ్చి నువ్వు ప్రార్థనకి వెళ్తున్నావా అని అడుగుతాడు. నువ్వేం చెప్తావు? ఎందుకంటే మీకు ప్రార్థనకి ఎందుకు, మేము వెళ్తే ఎందుకు, వెళ్ళకపోతే మీకు ఎందుకు? పొడి సమాధానం చెప్పకు. నువ్వు ప్రార్థనకి వెళ్తున్నావా లేదా అని అడుగుతాడు. అదే అడుగుతాను. నువ్వెవరో? నేను ఎంఆర్ఓ గారిని అన్నాను. నువ్వు ప్రార్థనకి వెళ్తే నీ రేషన్ కార్డు తీసేస్తాను అంటాడు. అయ్యి బాబా బతుకుంటే బజ్జీలు తీరన్నా బతుకోవచ్చు కాదు ప్రభా. అసలు మా ఊళ్ళో పాస్టర్ గారు లేడండి. అసలు ప్రార్థన ఏంటో తెలియదండి. చచ్చిపోయేదాకా వెళ్ళిపోతున్నాం మనం ఏకంగానే. యేసుబాబు కోసం చచ్చిపోతాడడం అక్కర్లొద్దు. రేషన్ కార్డు వదులుకునే దాకుంటే చాలు. నువ్వు దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. అందుకనే ప్రభు వారు అంటున్నాడు, పిలువబడిన వారు అనేక మంది. దేవునికి స్తోత్రం. ఒక్కరిలో అయినా విశ్వాసం కనుకుంటానా అంటాడు. అందుకోసం యేసుప్రభు వారు ఒక చక్కటి ఉపమానం చెప్పాడు. 10 మంది సిద్ధపడి వచ్చారట, కానీ 5 చెప్పట్లేదు. ఎక్కడికి వెళ్ళారు?
పెండ్లి కుమారుని ఎదుర్కోగలిగారు. 10 మంది వచ్చారు, కానీ ఎవరు వెళ్ళారు? హల్లెలూయా. నేను అంటున్నాను, ఈ 10 మందిలో ఏ 5గురిలో నువ్వు ఉన్నావు అంటాను నేను. ఏ 5గురిలో ఉన్నావు? విడవబడిన 5గురిలో ఉంటావా? పెండ్లి కుమారుడితో పాటు వెళ్ళగలిగిన? హల్లెలూయా. నీ విశ్వాసం, అసలు నీ నమ్మకం, నీ విశ్వాసం, నీ భక్తి దేన్ని ఆధారం చేసుకుని ఉంది? స్వస్థతలను ఆధారం చేసుకుని ఉందా? అద్భుతాలను ఆధారం చేసుకుని ఉందా? ఆయన నిజమైన దేవునికి అంగీకరించి ఆయనను ఆరాధిస్తున్నావా? ఆయన నిజమైన దేవునికి అంగీకరిస్తే మరణమైన యేసయ్యను మనము విడిచిపెట్టాం. ఆయన నిజమైన దేవునికి అంగీకరిస్తే, ఆయన నిజమైన దేవునికి నువ్వు అంగీకరిస్తే ఎలాంటి పరిస్థితులు ఎదురొచ్చినా ఆయనను నీవు విడిచిపెట్టావు. కారణం ఏంటి తెలుసా? ఆయన స్వస్థతలు చేయకపోయినా పర్లేదో, నా కొరకు ప్రాణం పెట్టాడు. హల్లెలూయా. ఆయన నాకు నేను అడిగింది ఇవ్వకపోయినా పర్లేదో, నాకు బదులుగా మరణించాడు. ఆయన నేను కోరుకునేది ఇవ్వకపోయినా పర్లేదో, నేను మరణించిన తర్వాత నన్ను పరలోకానికి తీసుకెళ్ళడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నమ్మినవారు దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు యేసయ్యను ఎలాగ అంగీకరించావు? ఆయనను దేవునిగా, ఆయనను ప్రభువుగా, ఆయనను రక్షకునిగా ప్రభులు వారు అంగీకరించాలని చూస్తున్నాడు తప్ప స్వస్థపరిచేవానిగా కాదు, అద్భుతాలు చేసేవానిగా కాదు, సూచక్రియలు చేసేవానిగా కాదు, లేకపోతే మేలులు చేసేవానిగా కాదు. అది బైబిల్ ఒక మాట ఉంటుంది, యేసు ప్రభువు స్పష్టంగా చెప్పాడు, ఆయన రాజ్యమును ఆయన నీతిని మొదట వెతకండి, అప్పుడు అవన్నీ ఆమేన్. హల్లెలూయా. ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుదమా అని ఆలోచించుకోకండి. నాకు ఎప్పుడు ఏమి ఇస్తాడు దేవుడు? ఎప్పుడు పిల్లల్ని ఇస్తాడు దేవుడు? ఎప్పుడు కారు ఇస్తాడు దేవుడు? ఎప్పుడు ఇల్లు ఇస్తాడు దేవుడు? ఎప్పుడు ఏది ఇస్తాడు దేవుడు? ఎప్పుడు బాగు చేస్తాడు దేవుడు అని ఎదురు చూడడం కాదా? మరేమి ఎదురు చూడాలి? ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని, ఆయన దేవునికి అంగీకరించి ఆయనలో ఉంటే అప్పుడు నీకు అవన్నీ అవి కలగకపోయినా పర్లేదు, ఆయనను మాత్రం విడిచిపెట్టమన్నవారు దేవునికి స్తోత్రం. తలలో వంచండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు, కృప కలిగిన తండ్రి, జీవాధిపతి, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, సమాధానాధిపతి, ప్రేమ కలిగిన ప్రభువా నీకే స్తోత్రాలు. వినుడ వాక్యాన్ని మరుదులు నాటిపొచ్చేయండి. నీ కృపను అనుగ్రహించి నీ మహిమను బలపరచండి. నీ బిడ్డలు ఎవరు నాయన వాక్యాన్ని విన్నారో వారందరి హృదయాల్లో ప్రభువా ఇగో తండ్రి, నీవు నిజమైన దేవుడు అని, రక్షకుడు అని అంగీకరించి నిన్ను నాయన పోలి నాయన నిన్ను స్తుతిస్తూ నాయన నీ కొరకు ప్రాణం పెట్టు సహితమై నిన్ను అంగీకరించుటకు సహాయం చేయండి, నిన్ను వెంబడించుటకు సహాయం చేయండి. అయా ఎంతటి కష్టం ఎదురొచ్చినా, ఎంతటి శ్రమలు వచ్చినా నిన్ను పోలు నడుచుటకు సహాయం చేయండి. అయా నిన్ను 10 మందిలోను, సమాజంలో, లోకంలో నిన్ను ఒప్పుకునే ధన్యత వారికి, ధైర్యాన్ని వారికి దయచేయండి. మీ కృపను అనుగ్రహించమని అయా పరలోకపు జీవ గ్రంథముల వారి గ్రంథాల వారి పేర్లు నానా లెక్కించుకున్నకు సహాయం చేయండి. ఎలాంటి శ్రమ వచ్చినా నిన్ను విడిచిపెట్టని ధైర్యమైన విశ్వాసులుగా వారిని బలపరచండి. మీరే మహిమ పొందమని యేసు ఘననామమును బట్టి స్తుతించున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ షలోం. ప్రభునందు ప్రియ సజీవ స్వరం అనేటువంటి యొక్క వర్తమానాన్ని వింటున్నటువంటి మీ అందరికీ ప్రభునామమును బట్టి శుభాలు. మీ గృహాలలో మీతో కలిసి ఈ విధంగా ప్రభువును ఆరాధించడానికి ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. ప్రతిదినం మీరు వీక్షిస్తున్న ఈ వర్తమానాలను బట్టి మీరు ఆశీర్వదింపబడుతున్నారని మేమెంతగానో ప్రభునందు ఆనందిస్తూ ప్రభువును స్తుతిస్తూ ఉన్నాం. మీరు ఇస్తున్నటువంటి ప్రతి మెసేజ్, లేకపోతే మీరు ఇస్తున్నటువంటి ఈ యొక్క ప్రోత్సాహం దేవుని పనులు మమ్మల్ని ఎంతగానో బలవంతులు చేస్తూ ఉంది. కనుక మీరు ఈ వర్తమానాల చేత ఆశీర్వదింపబడుతున్నట్లయితే ఇంకా అనేక మందికి ఈ వర్తమానాల్ని పరిచయం చేయండి. అలాగే ఈ వర్తమానాల చేత మీరు ఆశీర్వదింపబడుతున్నట్లయితే తప్పనిసరిగా ఈ యొక్క పరిచర్యలో మీ వంతు సహకారాన్ని, భాగస్వామ్యాన్ని పంచుకోవాలని ప్రభు పేరట మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. చాలామంది అడుగుతూ ఉన్నారు, అయ్యా మేము ఈ పరిచర్యలు ఎలా పాలు భాగస్థలం కావాలి అని. చాలా సంతోషం. దేవుడు మీకు ఇచ్చిన భారాన్ని బట్టి ప్రభునందు ఆనందిస్తూ ఉన్నాను. తప్పనిసరిగా మీరు కూడా మాతో కలిసి ఈ యొక్క సత్య సువార్తను,
ఈ యొక్క ఆత్మీయమైన వర్తమానాలను అనేక మందికి అందించటంలో మీ వంతు కూడా ఖచ్చితంగా సహకారాన్ని అందించవచ్చు. కనుక ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్లకి ఖచ్చితంగా ఫోన్ చేయండి. తగినటువంటి ఆలోచనలు, సలహాలు, ఎలాగో మీరు ఈ పరిచర్యలో బాల్య భాగస్తులు కాగలరో మేము మీకు తెలియపరుస్తాం. అలాగే మీరు ఈ వర్తమానాల చేత ఆశీర్వదింపబడుతున్నట్లయితే, ఒకవేళ మీరు ఇప్పటి వరకు ఏ సంఘానికి వెళ్ళని వారైతే, ఏ మందిరానికి అటెండ్ కాని వారైతే తప్పనిసరిగా మిమ్మల్ని మా మందిరానికి, మా సహవాసానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. చక్కని అపోస్తుల యొక్క బోధ, ఆత్మీయమైనటువంటి ఆరాధన, ప్రేమతో కూడినటువంటి సహవాసము, చక్కని ప్రేమతో కూడినటువంటి ఆదరణ సంఘాల్లో సంఘం ద్వారా పొందడానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఒకవేళ మీరు ఏకైనా మందిరాల్లో ఆల్రెడీ మందిరాల్లో కట్టబడి ఉన్నట్లయితే తప్పనిసరిగా ఆదివారపు ఆరాధన, మందిరంలో జరిగేటువంటి కూడికలలో పాల్గొనటం మానేయదు. తప్పనిసరిగా మీ మందిరాల్లో బలవంతులై, శ్రేష్ఠులై, దేవుని పనులు బలవంతులుగా ఎదగాలని మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఒకవేళ ఎక్కడా మీరు పరిచర్యలో, ఏ పరిచర్యకు, ఏ సహవాసానికి ఒకవేళ మీరు అట్టుకట్టి ఉండకపోతే, ఏ సహవాసులు మీరు పాలిభాగస్తులుగా ఉండకపోతే తప్పనిసరిగా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. మన పరిచర్యల ద్వారా ఇంకా అనేకమైనటువంటి పరిచర్యలు జరుగుతూ ఉన్నాయి. ప్రతి నెల అనాథల పరిచర్య చేస్తూ ఉన్నాం. ఈ అనాథల పరిచర్యలో చాలామంది యవన బిడ్డలు తమ యవన కాలంలో తమ యొక్క భర్తలను కోల్పోయిన వారు ఉన్నారు. అలాగే చిన్న చిన్న పిల్లలు పెట్టుకుని వారు పోషిస్తున్న వారు ఉన్నారు. వారిని పోషించడానికి దేవుడు మాకు ఇచ్చినటువంటి ఆలోచన బట్టి ప్రతి నెల కొంత సహాయాన్ని చేస్తున్నాం. ఇంకా ఆ సహాయాన్ని అనేక మందికి పంచాలని ఆశపడుతూ ఉన్నాం. ఇలాంటి దేవుని పరిచర్యలో మీరు కూడా మీ యొక్క సహకారాన్ని ప్రేమతో అందించవచ్చు. అలాగే ప్రతి నెల సెకండ్ సాటర్డే మన మందిరంలో చిన్నపిల్లల ప్రోగ్రాం జరుగుతుంది. ఇది ప్రతి నెల జరుగుతూ ఉంది. మీరు కూడా మీ పిల్లలు దేవునిలో ఆత్మీయంగా బలపడాలని ఆశపడితే తప్పనిసరిగా మీ పిల్లల్ని ఆ యొక్క చిన్నపిల్లల ప్రోగ్రానికి, కింగ్డమ్ చిల్డ్రన్స్ అనేటువంటి ప్రోగ్రానికి మీ పిల్లలు కూడా ప్రోత్సహించండి. తప్పనిసరిగా పంపించండి. ఉదయం 9 గంటల నుంచి 4 గంటల వరకు చక్కని పాటలు, చక్కని కథలు, చక్కని ఆరాధన, దైవభక్తి, అలాగే విశ్వాసంలో వారిని బలపరచడానికి ఎంతో మేము తోడ్పడుతూ ఉన్నాం, వారిని బలపరుస్తూ ఉన్నాం. అది మీ పిల్లలకు ఆత్మీయంగా బలపడడానికి, విశ్వాసాలు బలపడడానికి ఎంతగానో దోహదం చేస్తూ ఉంది. తప్పనిసరిగా ఈ పరిచర్యలో మీరు కూడా పాలిభాగస్తులై ఉండాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. అలాగే ఇండియా ప్రేయర్ లీగ్ అనేటువంటి ఒక ప్రార్థనా సహవాసాన్ని నడిపిస్తూ ఉన్నాం. మిమ్మల్ని కూడా ప్రేమతో ప్రార్థనా సహవాసంలోనికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. తప్పనిసరిగా మీరు ఫోన్ చేయండి, తగిన విషయాలన్నీ మీతో పంచుకుంటాం. అలాగే మీరు ఒకవేళ యూట్యూబ్ ద్వారా వాక్యాన్ని విన్నట్లయితే, ఒకవేళ ఈ వాక్యం ద్వారా, ఈ వర్తమానాల ద్వారా మీరు ఆశీర్వదింపబడిన వారైతే ఖచ్చితంగా ఈ యొక్క వర్తమానాలు అనేక మందికి పరిచయం చేయండి. ఈ యొక్క వర్తమానాలని మీరు అనేక మందికి పరిచయం చేసి ఈ యొక్క పరిచర్యలో మీరు కూడా తప్పనిసరిగా పాలుభాగస్తులు కావాలని, పరిచర్యలో మీరు కూడా తప్పనిసరిగా చేతులు కలిపి దేవుని యొక్క రాజ్య వ్యాప్తిలో ప్రయాసలో మీరు కూడా మాతో కలిసి రావాలని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఒకవేళ మీరు రావాలి అనుకుంటే తప్పనిసరిగా మీ విషయాలు మాకు తెలియపరచండి. మీ కొరకు, మీ కుటుంబాల కొరకు, మీ బిడ్డల కొరకు మేము అనునిత్యం ప్రార్థన చేస్తున్నాం. ప్రభు కృప మీకును, మీ కుటుంబాలకును, మీ బిడ్డలకును ఎలా తోడే ఉండి మిమ్మల్ని స్థిరపరిచి ఆదరించును గాక. ఆమేన్.